అమ్మా చెప్తారమ్మా మనం ఎక్కడా ఎక్కడా వారు పెద్ద జమీందారు, పేరు భుజంగరావు గారు, ఊరు దుర్గాపురం. అమ్మా మన పార్వతి జమీందారు జమీందారు వెళ్ళిపోయాం. ఈ దెబ్బతో ఆ నారాయణరావు తల నేల బోలిపోతుందేనమ్మా. సరే గాని అబ్బాయికి ఎన్నెళ్ళు ఉంటాయిరా? ఎన్నో ఏళ్ళు ఎక్కడే, 1 2 అటు ఇటు 40 ఉంటాయేమో అంతే. 40 ఏళ్ళు? ఏ నీ పెళ్ళాటికి మనకి ఆయుస్సు లేక ఆయన మొదటి భార్య పోయింది, కానీ ఉంటే చూస్తున్నవారే. ఏమి కోరి ఇదే నీ చేతికొచ్చిన నిర్వాహకం. ముక్కుపుచ్చలారిన పిల్లని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చెల్లి తెల్లవారినట్టే ఉంది. నా కొడుకులు ఎలా చూస్తావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్లని అన్యాయం చేద్దామనుకున్నావా? ఈ సంబంధం సుతరాలు చేయడానికి వీళ్ళు. అయితే వస్తాను, చూడండి. అత్యధిక రాసింది ఇస్తానని మాట ఇచ్చాను, మనుషులు వెంట పెట్టుకొచ్చాను. 6 కానీ నువ్వు 6 కానీ ఈ పెళ్లి చేతికి రాసిందే. మొత్తుకున్న తిండిన మడుతాను. నేను బ్రతుకుంటగా ఈ పెళ్లి కానివ్వను. ఈ పెళ్లి చేస్తే నేను నిజోగయ్యో చూసుకుంటాను. ఈ ముసలి పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు మనిషిని నీదో మాటనా? మీరంతా కట్టగట్టుకునే గంగలో దూకండి. పార్వతి నాకు కన్నాను, పెంచాను. దాని అవమానం నాదనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు. నా అవమానం దాని అనుకుంటే నా మాట తగ్గిస్తుంది కాదా? అడ్డకు నాకు రుణం తిరిగేదాన్ని. నేను నీ మాట దక్కిస్తాను నాన్న. కోరి గొంతు పురిపోస్తుంటావుటే నా సుఖం కోసం నాన్న కరువు కూడా నాశనం చేయమంటారా? ఏది ఏమైనా ఈ సంబంధం చేసుకుంటాను నాన్న. మారు అక్కడని నా కూతురు అనిపించావు. అవసరం గారు మనం ఎక్కించుకున్న ముహూర్తానికి పనులు రావుతాను. నీ దరఖాస్తు చెప్పండి. పదం పేదలా పోయినా పెళ్లి నాటికైనా ఊళ్ళోకి వచ్చాయి. అంతే చల్లేనాయన. ఎవరికావా? పార్వతే బాబు. వచ్చాను పారు. నీకోసం. అదేం మాట పారు? నా మీద కోపం వచ్చిందా? ఏంటో మాట? అప్పుడు ఇంత దూరం ఆలోచించేసుకోండి. అందుకోసమే పరిగెత్తుకొచ్చాను. క్షమించి పారు. క్షమించవలసింది. చిన్న నా సూచి చేసి సావసానికి పెట్టుకున్న ఆశలకు నువ్వు చేసిన పనికి నీకు దేవుడైనా క్షమిస్తాడా దేవత? అవన్నీ మర్చిపోపారు. నువ్వు సరేనంటే ఎలాగైనా మా అమ్మను నాన్నను ఒప్పిస్తాను.
నీకేనా అమ్మా నాన్న ఉంది, నాకు లేరా? వరుసుకోవద్దు. మన పెళ్లి వారికి ఇష్టమేగా? అయితే ఈ సంబంధం గురించి ఏం చేస్తారు? నీకు ఇష్టం లేదని ఎందుకనాలి? నీకు సిగ్గు లేదని నాకు లేదనుకున్నావు దేవదా. వారు నాకు ఆలోచన తక్కువని ఆవేశం ఎక్కువని నీకు తెలుసుగా? తెలియకే? బాగా తెలుసు. చిరతన నుంచి నువ్వు వెంట భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరేమీ లేదా పారు? నిజంగానా? ముమ్మాటికి కాస్త కొస్త ఇది వరకు గౌరవం కూడా మార్చిపోయింది. ఇంత అహంకారమా? తప్పే ఉంది. నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపై వెతుకు తినడం లేదు. నీకు రూపం ఉంది కానీ గుణం లేదు. నాకు రూపము గుణము రెండూ ఉన్నాయి. ఇక ముందు నీ తలదల్లి సిరి సంపదలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ధార్మికుడు. వారిని కాదని నీ బట్టి అజ్ఞానాన్ని చెప్పని చెప్తుంది ఎందుకు వారిస్తాను? నా సంగతి తెలుసుగా? ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపవాదు వేస్తావు అంతేగా? నేనంత నీతోనా? ఎంత చేస్తారు దేవత? ప్రమాదం చిన్నది. ఎప్పటికీ మన చిన్నతనం మరపు రాకుండా గుర్తు. గాలి త్వరగానే మారుతుంది. మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది. వారు అత్తవారింట్లో అర్థం చేసుకున్నప్పుడల్లా నేను అనుకుంటావు కదా, అంతే నువ్వు ఇలా ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా చేత్తో బోవ కనిపించి ఎంతో కాలమైంది. మా బాబు గదు నోరు తెరు. వద్దు ధర్మన్న, తీసుకెళ్ళు. ఏం లేదు బాబయ్య, తినకపోతే నీ కళ్ళ ముందే ఉరెట్టుకు చచ్చిపోతాం. చస్తామని బెదిరించి అందరూ నా జీవితాన్ని ధ్వంసం చేశారు. ఇకైనా వదిలేయండి. చేతికి వచ్చిన కానీ దారం రావటం చాటికాలం వచ్చేసే పని. సరే గాని నువ్వు ఈ అఘాయిత్యాలని ఎందుకు చేస్తున్నట్టు భయ? చావడానికి. ఎంత చదువు చదివి ఎన్నాళ్ళు మన సావాసం చేసి ఇదాను అనేది వాటేషం. అది చావతచ్చిన మగాళ్ళు చేతగాని ఆడాడవలసిన మాట. లోకం అంతా చావకుండా బ్రతకాలని చూస్తుంటే నువ్వు బ్రతకలేక చస్తానంటే ఏమిటి? అయినా చచ్చి సాధించేది ఉంది. బ్రతికి ఉండగా సుఖములు పడగవచ్చు. సుఖం ఎక్కడుంది? సుఖం ఎక్కడేమిటి? ఇందు గలదందు లేదని సందేహము వలదు. సుఖము తందులు గొందులు ఎందెందు వెదకి చూచిన అందందే కలదు. ఏమిట్రా చెత్త? ఆ చెత్తంతా పోగు చేసే పేపర్ కింద మార్చి రూపాయల కింద గుద్దేశారు దొరలు. అది దండిగా మన దగ్గర ఉంటే వర్గ సుఖాలు అనుభవించొచ్చుకోవాలి. లేదు భవ, డబ్బునంత మాత్రం సుఖం ఉంది. భయ ఉంది. అనుభవించగలిగితే అలాది మారిన సుఖం ఉంది. ఇదిగో డబ్బు. ఎక్కడుందా సుఖం? పద. తొందరపడదు భాయ్. దేనికైనా టైం అండ్ ప్లేస్ అన్నారు. నీలాగే బయట ఎండ కూడా మండిపోతుంది. కాస్త చల్లబడి. చంద్ర చంద్ర, ఏం బాగారు ఈ మధ్య మరి హాస్యపురమ్మని హరించిపోయారే? నీలాంటి గింజలు తోడు దొరకలే. సరేగాని మీ అక్క ఏం చేస్తుంది? సిద్ధంగా కూర్చుంది. ఆనాడంగా వెళ్ళి ఈనాడు కనిపిస్తుంటూ ఊరుకుంటుందా? పదండి పదండి. అయినా నాకండి. అయ్యో చంద్ర,
చంద్ర చంద్ర నిన్నే చంద్ర. నాతో నీకేం పని? అదే అన్నమాట, నన్ను అర్థం చేసుకోకుండానే అడిగితే. నిన్ను ఏనాడో అర్థం చేసుకున్నా. నన్ను నానబోసుకుంటే పుట్టి బుర్రలైనాయని ఊరికే అన్నారా? నువ్వు నన్ను కూడా మోసగిస్తావనుకోలేదు. అనుకోకూడదు, అనుకుంటే మన తప్పేం లేదు. అయితే ఇదిగో తీసుకొస్తానని చెప్పి ఇప్పుడే రావడం? ఏం చేయమంటావు చెప్పు. వస్తానంటే నిజం అనుకున్నాను. తీరా కారు తీసుకెళ్లేసరికి ఊరికి తిరుమన్నాడు. నిన్ననే వచ్చాడు. ఈ రాత్రికి తప్పకుండా తీసుకొస్తాను. ఉత్తది నీ వల్ల కాదు. ఏమన్నావు? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చేసేస్తాడు. చంబు చరచన చీడ పురుగు చేరు చెట్టు చరచి కుచుతుండు చేరు గుణవంత చరిత్ర పదండి పడుకుంటారు కానీ. అందరు చేయకుండా పడుకోవాలి. కళ్ళు మూసి పడుకోనైనా అదే వస్తుంది. రాకుండేదమ్మా ఏదైనా కథ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అబ్బరంగా పెంచారు. పెద్దవాడయ్యాక బళ్ళకి పంపించారు. కానీ ఆ అబ్బాయి చదువుకోకుండా పంతులు గారిని ఏమార్చి పారిపోయేవాడు. పట్టుకు వస్తే పిల్లల్ని కొట్టేవాడు. అది చూసి వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బస్తీకి పంపించారు. అక్కడ ఆ అబ్బాయి బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు. ఎక్కడున్నాడు? ఈమె ప్రముఖ నర్తకి చంద్రముఖి. వీరు నా మిత్రులు దేవదాస్, పెద్ద జమీందార్. నమస్కారం. నీ నాట్య కళా కౌశలంతో వీరికి సంతోషం కలిగింది. ఇప్పుడే వస్తాం. కూర్చోండి. తెలిసింది ఈ గుణమేలరా పంతమూవ గోపాల నగామి ఎంత తెలిసింది ఈ గుణమేలరా పంతమూవ గోపాల నగామి ఎంత తెలిసింది కలుక చేసి ఇంటికి రావైతిరే అలుక చేసి ఇంటికి రావైతిరే తెలికత్తెలున్నారా పిలువవచ్చేరా తెలికత్తెలున్నారా పిలువవచ్చేరా తెలికత్తెల నీవే తెలుగుడగైన నీవే తెలికత్తెల నీవే తెలుగుడగైన నీవే తనకి చూడనా పాలే దైవము నీవే ఎంత తెలిసింది ఈ గుణమేలరా వింతదాని వల్ల నన్ను వేరు చేసి రావైతివి పంచరంగులున్నారా నన్నాదరించేరా వింతదాని వల్ల నన్ను వేరు చేసి రావైతివి పంచరంగులున్నారా నన్నాదరించేరా అంతరంగమైన నీవే ఆదరించిన నీవే అంతరంగమైన నీవే ఆదరించిన నీవే తింటి చూడనా జీవనము నీవే తింటి చూడనా జీవనము నీవే ఇంత తెలిసింది ఈ గుణమేలరా
రేగి మూవ గోపాల నన్నేలరా నానే కులవరైన ఆనందించేరా నానే కులవరైన ఆనందించేరా నానే కులైన నీరే నమ్మి కొలిచిన నీరే నానే కులైన నీరే నమ్మి కొలిచిన నీరే ఆలుగా పలికెదనానందమైన నీరే ఆలుగా పలికెదనానందమైన నీరే ఇంత తెలిసింది నీ గుణమేలరా పంచమమువ గోపాల నగాని ఇంత తెలిసింది. చూసారా చేయి కాల్చుకున్నాను. రండి. ఏమిటి పని? ఏముంది, నా ధర్మం నేను చేస్తున్నాను. సిగ్గు ఎగ్గు ఉండక్కర్లా. ఉంటే మా ఇంటికి ఎవరొస్తారు? మా అవసరాలకు ఆనందాలకు డబ్బెవరిస్తారు? అందుకోసం ఇంత నిత్యానికి పాల్పడతావా? అలా మీరు భోగాలకు ఆశించి అభిమానం సర్దుకుని అంగచందాలు అంగట్లో పెట్టి అమ్ముకుంటావా? నీకంటే గడ్డి తిని పశువులు నీకు డబ్బేగా కావాల్సింది. ఇదిగో ఇక నుంచి అయినా గౌరవంగా బ్రతుకు. ఇదేమిటి భయం వెళ్ళిపోతున్నానే? నోర్మస్ పద. చిచ్చి, నీ బుద్ధి ఇంత నిత్యమైందా భగవాన్? పాప కోపంలో నన్ను పడదొచ్చి బయటికి దాక్కుంటావా? స్వర్గాన్ని నమ్మించి నరకానికి తీసుకెళ్తావా? ఇదిగో భాయ్, స్వర్గం నరకం అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం. అంత మనలో ఉంది. అంతటితో ఆపు. అసలే చాలా పగిలిపోతుంది. దాన్ని మరి ముక్కలు చేయకు. ఇంతలో మనిషిని ఇక్కడ ఉండగా దాన్ని ముక్కలు కానిస్తానా? నీ వేళాకోడానికి వేళాపాడలేదురా? బాధతో గుండె మండిపోతుంటే తలక్కట్టు కడతానంటారు. ఇంకేడు చేయటం? చావు అనేది కళ్ళకు కనిపిస్తే సుఖంగా కౌగలించుకోవడం. కష్టాలన్నీ విరగడైపోతాయి. అదిగో మళ్ళీ మామూలు పాటనా? వేరే దారే ఉంది. ఇదిగో భాయ్, నేను మాట చెప్తాను. జరిగిందంతా కలనుకో. కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపో. కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మనసు మరగడం లేదు. మరపు కలిగించే మార్గం ఉంటే చెప్పు భగవాన్. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత విషయమైనా తెచ్చివరా? నీ మేలు మర్చిపోను. వద్దు భాయ్, అంత దూరం పోవద్దు. ఒళ్ళు మరిచి నిద్రపోవడానికి ఓ మందు ఉంది, తెస్తాను. మనసు బాగోలేకుండా ఇక్కడ మగ్గటం దేనికి? మా నోరు పోదాం బాబు. ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది తాత. అలా గనక బాబు, నీకు తెలియదు తాత. ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి, ఎండమావుల్ని వెంటాడుతూ వెళ్ళడమేగా. అది కాదు చిన్నబాబు. ఏది కాదు, వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో భాయ్, కడుపులో పోసుకుని కదలకుండా పడుకో. కమ్మగా నిద్రపడుతుంది. గుంటంతా మండుతుందిరా. మొత్తం ఉష్ణాల శీతలం. కాసేపటికి అదే పొలబడుతుంది. ఓ పడుకో. చారీ చంద్రమూర్, ఏం కావాలి? అట్లా కోపం చేసుకుంటే మాకి ఏం చెప్తాం చారీ? జరా గానా సునేకి. పాట మానేశాను. మీకు మాకు రామ్ రామ్. వెళ్ళండి.
మానేశావు? ఇంతకాలం నుంచి లేని తప్పు ఇయ్యాల వచ్చింది ఇదే. మాటలు తిన్నగా రానిసే, మర్యాదగా బయటికి నడు. చంద్రము నడు. పోతాం పోతాం రే, పోతాం. దేవదా 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 అదే భాయ్, నేను ఆర్ఆర్ భగవాన్. ఏం పని చేసావు భగవాన్? ఏం చేశాను భాయ్? నాకెందుకు స్పృహ తెప్పించావు? మళ్ళీ నన్ను ఈ లోకంలో ఎందుకు పడేశావు? లేకపోతే కుంభకర్ణుల్లా పడుందాం అనుకున్నావే? అవును, నిద్రలేపి మళ్ళీ నా కడుపులో మంటలేదు. అందుకే ఇడ్లీ కాఫీ ఎదురు చూస్తున్నాయి. మస్తుగా పడేస్తే సరి, మంట చల్లారిపోతుంది. తిండితో తీరే మంట కాదురా, రాత్రి ముందు మళ్ళీ ఇచ్చి పుణ్యం కట్టుకో. చంపేసావు భాయ్, అది మందు కాదు, బ్రాంది. నీ బాధ చూడలేక మైకంలోనైనా మర్చిపోతావేమోనని ఆ పాపాన్ని కొడిగట్టాను. మందు మందుగానే వాడాలి. మంచినీళ్ళ కింద వాడితే అది ప్రాణాలు తీస్తుంది. తెలివితో ఇలా బ్రతికే కంటే ఆ మైకంలో ప్రాణాలు పోవడమే మంచిది. అంతేకాదు భాయ్, మానాభిమానాలు కూడా మట్టిలో కలుస్తాయి. నాలాంటి వాడు ఏమైపోయినా లోకానికి చీకు చింత లేదు. కాగలవాడు, కలవారి బిడ్డవు, తాగుబోతు అయితే సంఘం నిన్ను నీచంగా చూసి దూరంగా ఉంచుతుంది. అదే నాకు కావాల్సింది, తీసుకురా. ప్రాణాలైనా ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వను. సరే, నీకు ఆ శ్రమ అక్కర్లేదు, నేనే తెచ్చుకుంటాను. వద్దు భాయ్, నా మాట విను, చెడిపోతావు. పోతే పోతాను. డామేజ్. చెట్టంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వులు మాత్రం ఏం బాగుపడతావురా? పోరా భగవాన్, నువ్వు పో. చూస్తారే నాయన, కానివ్వండి. మీరు ఆరంభించండి, వాళ్ళు అందుకుంటారు. ఇంత త్వరలో వీరికి ఎంత క్రమశిక్షణ, మంచి అలవాటు నేర్పావు పార్వతి. మళ్ళీ ఇల్లు కలకల్లాడుతోంది. పెద్దమ్మాయి యశోద కూడా వచ్చే. దానికి పిలిపిద్దాం. మహేంద్ర, ఈరోజు వెళ్ళి చెల్లాయిని తీసుకురా నాయనా. అలాగేనమ్మా, కానీ యశోద వస్తుందా అని. ఏముంది, ఈ వయసులో ఈ పని చేశానని అమ్మాయి మన మీద అలిగింది. అయితే నేను వస్తాను. మీరు వస్తారా? నా బిడ్డను నా ఇంటికి తీసుకురావడానికి నే రాకూడదా? మీరెందుకమ్మా, నేనే వెళ్ళి యశోదని తీసుకొస్తాను. పార్వతి, ఏమీ లేదు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. బ్రదర్, సోఫా ఇక్కడ ఉంటే నేల మీద కూర్చున్నావారా? సరే మరి, అదే సోఫాలోనే కూర్చున్నావా? బైక్ తలకెక్కిందా? అరే రమ్మంటే తిరుబాబు. ఎవరు? ఇంత బ్రతుకు బతికి చివరికి ఇలా అయిందా నీ స్థితి చిరబాబు? భగవానయ్య, నమ్మినందుకు తప్ప తాగించి తమాషా చూస్తున్నావా? అంతే, తాగుబోతు మాట్లాడకు తాత. మనం ఇప్పుడు స్వర్గంలో ఉన్నాం. కాదు, నరకంలో బతుకుంటున్నావు. నా మాట విను బాబు. బ్రదర్, తాతయ్య కూడా తారక మార్గం చూడండి. తాతయ్యతో నా సరసాలు మాట్లాడకుండా పోయి పడుకుందాం. మనం ఇప్పుడు పడుకుని ఉన్నాం కదా. అరే బ్రదర్, మంచి కళ వస్తుంది, పాడు చేయకురా.
ఇలా దయచేశారే? అదేంటి కొత్తగా మాట్లాడుతున్నా? నీకోసమే. నిన్ను గౌరవించి మా కళాభిమానం ప్రకటించాలని వచ్చాం. చాలు, మీరింతవరకు చూపించిన అభిమానాలు, నేను పొందిన అవమానాలు చాలు. వెళ్ళండి. ఎందుకీ కోపం? నీకేం కావాలో చెప్పు, తులాభారం తీయిస్తాం, కనకాభిషేకం చేయిస్తాం. ఏమీ వద్దు. దేవుడు మీకు ఐశ్వర్యం ఇచ్చినందుకు ప్రయోజనం ఇది కాదు. దేశంలో ఎందరో కుంటివాళ్లు, గుడ్డివాళ్లు, అనాథలు ఉన్నారు. వారికి ఇల్లు వాకిలి, తిండి బట్ట కలిగించండి. ఇహము పరము రెండూ ఉంటాయి. వెళ్ళండి. ఆలోచించుకో చంద్రముఖి. ఇంకా ఆలోచన ఉంది. ఆశ్రమం బుచ్చుకుంది, అనాథల్లో కలవబోతోంది. రాత ఎవ్వరూ తప్పించలేరు. మీ కనికరం నాకు అక్కర్లేదు. వెళ్ళండి. అక్క అక్క, నోర్మి, వెళ్ళండి. అందరినీ ఇలా వెళ్ళగొడితే ఇల్లు జరిగేది ఎట్లా అక్క? ఉన్నంతలోనే జరుపుకుంటాం. నా మాట వినక్క, నీ మనసు మార్చుకో, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓహో, నువ్వే ఈ నాటకం అంతా ఆడిస్తున్నావా? ముందు నీ ప్రాణాలు తోడేస్తాను. ఆగక్క, ఆగు. ఇక నుంచి నీ ఇష్టం చెట్టు కూడా నేను వెళ్ళిపోతున్నా. ఇక మేమే ఉండేది, మేము పోతాం. పొండి, కట్ట కట్టుకుని గంగలో కలవండి. మీరంతా నాకు శత్రువులే. నా జీవితం నాశనం చేశారు. రండి. సరే, పటాలం అంతా బయలుదేరిందే. ఎక్కడికి పిల్ల? ఈ ఇల్లు వద్ద బావా, ఇదేంటి పిలిచిపోయారు? అయిన వాళ్ళందరినీ రావద్దండి. అంతే అండి. అదేమిటంటే మనంతా శత్రువులట, కావచ్చు. ఆమె నాశనం చేస్తున్నామట. చెబుతావా? ఇన్ని మాటలు పడి ఈ పాపలో ఉండకపోతే పోతాయే. ఎప్పుడో స్వతంత్రంగా బతుకుతాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడైనా తెలిసింది. బాగుంది, ఓ గడుగు. మనిషి అన్న తర్వాత మంచి చెడ్డ తెలుసుకోవాలి. అందరినీ ఇలా పని తగిలేస్తే ఎలా తీస్తావు చంద్ర? నీకేమైనా మర్చిపోయిందా? పోయింది కనుకని నీ వంటి వారి సహవాసం చేసి బంగారు వంటి బ్రతుకు పాడు చేసుకున్నాను. నీ ముఖస్థుతులు నమ్మి మోసపోయాను. అంధకారంలో కొట్టుకుంటున్న నాకు దేవతా సేవ వల్ల వెలుగు దొరికింది. ఓ అదే ఆ సంగతి. సీదరింపుతో ఆదరం పుట్టుకొచ్చిందన్నమాట. తల బొప్పి కట్టేనేగా కనువిపోయేది. నీ స్నేహితులు మామూలు మనుషులు కారు భగవాన్. వారి ముఖంలో ఆకర్షణ, మాటల్లో కాఠిన్యం, మనసులో దయ. ఆఫ్, అంతటితో ఆఫ్. ఆ తర్వాత మనకు అర్థమైంది. చంద్ర, వేసావు కానీ భలే ఎత్తు వేసావు. కల్లాకపటం తెలియని వాడు, జమీందారు బిడ్డ. భగవాన్, వారి డబ్బు కోసం నేను ఆశించడం లేదు. ఇదిగో వారిచ్చిన డబ్బు వారికే ఇచ్చే. అరే, ఏదో వేళ కూడా అనుకున్నాను. నిజంగానే నీకు మర్చిపోయింది. ఇదిగో చంద్ర, ఈ వెరులో పడితే ఎందులో కాకుండా పోతావు. నీ ఇష్టం, నీ మేలు కూడా చెప్తున్నాను. నిజంగానా? అక్షరాల. అయితే నాకు ఉపకారం చేసి పెడతావా? అలాగే. ఏం చేయను? దేవదాసుని ఇక్కడికి తీసుకురావాలి. చంపేశావు. ఆనాడు తీసుకురావడానికే తల ప్రాణం తోక్కొచ్చింది. నా వల్ల కాదు. ఆ మాట అనుకు. మనవాడు తలుచుకుంటే ఎవరైనా చేస్తాడు. కానీ దేవదాస్ ఇప్పుడు మామూలు మనిషి కాడే. పక్క తాగుబోతయ్యాడు. అదంతా నీ పుణ్యమేనా? ఎవరి పాపం చూస్తే నీకే తెలుస్తుంది. ఏదో విధంగా మాయ చేసి తీసుకొస్తాను. చేతనైతే మాన్పించు. మళ్ళీ ఎప్పుడు కనిపించడం? దేవుణ్ణి వెంట తీసుకునే. అన్నట్టు అప్పగింతలన్నీ చేశాం, కానీ అసలు సంగతే మర్చిపోయాను. ఏమిటండి ఇది? వీటిని ఏం చేయమన్నారు? ధరించమంటున్నాం. ఇవన్నీ నాకెందుకండి ఇప్పుడు? నా ఆనందం కోసం. అలంకరించుకో పార్వతి.
దేవుడే కాదు, దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తారు సుమా. ఏమిటి? కాకపోతే చందమామ లాంటి నీ ముఖానికి ఆ మచ్చ ఎందుకు పెట్టారు చెప్పు. రానాయన, యశోద వచ్చిందా? రాకపోతే ఊరుకుంటానా? ఏది? ఎక్కడుంది? కింద పాతుటాతో మాట్లాడుతుంది. అయితే అందరం అక్కడికే వెళ్దాం. అక్క అక్క, మనకు ఇంకో అమ్మ వచ్చిందక్క. ఎంత మంచిది అనుకున్నా, ఇంత మంచి నన్ను ఎప్పుడు అట్టుంటుంది. అంత నటన కాదమ్మా, నిజంగా పార్వతీదేవి అందరినీ కన్న తల్లిలో చూస్తున్నారు. మామా, ఇప్పటికి తండ్రి మీద కనికరం కలిగిందా అమ్మా? ఈమె మీ పిన్ని గారు. ఈమెనా? నేనే తల్లి. అత్తవారింట్లో అంతా కులాసాగా ఉన్నారమ్మా? రా తల్లి, పైకి పోదాం. పిన్ని గారు పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. కూర్చోమ్మా. అమ్మ మీద కోపం వచ్చిందా? కోపం ఎందుకు? ఇంతకాలం నువ్వే వస్తావని మీ నాన్నగారు ఎదురు చూశారు. ఎన్నాళ్ళకి రాకపోతే అన్నయ్యని పంపించారు. ఇదేమిటి? నా ముచ్చట. తల్లి ముచ్చట పిల్లలు తెచ్చకపోతే ఎలా? ఇవన్నీ నాకెందుకు? నాకు మాత్రం వెనుకమ్మా. పేదవారింట్లో పుట్టాను. నా పుణ్యం కొద్ది మీ నాన్నగారి అనుగ్రహం, మీ అపేక్ష దొరికింది. ఈ ఐశ్వర్యం, ఈ ఇల్లు అన్నీ మీవి. ఈ ఇంట్లో ఎంతో మంది దాసదాసి జనం ఉన్నారు. వారందరిలాగే మీ తండ్రి గారికి మీకు సేవ చేస్తారని చాలా వచ్చాను. ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలమ్మా. నా వల్ల ఏవైనా తప్పులు అమ్మా అన్న చూసి ఏమనుకున్నాను. అందరిలాగా ఆడదాన్ని పొరపడ్డాను. మా అమ్మని మెప్పించామ్మా. నన్ను చూసాము. నాన్నగారు, ఏమమ్మా? ఏమీ లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటానని మీ అల్లుడు గారికి జాబరాయండి నాన్న. అలాగేనమ్మా. ఏమిటి విశేషం? ఇంట్లో ఎలాగో ఉంది. కొంతకాలం పిన్ని దగ్గర ఉందామని. కొంతకాలం నుంచి ఉండి వెళ్ళేదాకా ఇక్కడే ఉంటుంది. నా పరుగు నిలబెట్టావు పార్వతి. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏం భాయ్, నువ్వు పోయేది ఆ స్వర్గానికేనా? కాదు. వెళ్ళడం మానేసావా? వెళ్ళే లాభం. ఇప్పుడు అది నరకంగా మారిపోయింది. ఎందుకని? ఆనాడు నేను చూసింది మొదలు ఆమె ధోరణి ఏమీ బాగాలేదు. ఎవరిని దగ్గరికి రాలేదు. పిలిస్తే పలకదు, కన్నెత్తి చూడదు. పిచ్చిదానిలాగా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాగా? దేవదా, నేను మాట చెప్తాను, చేస్తావా? నువ్వు నాతో ఒక్క మాట రావాలి. అక్కడికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్కడ నాకు ఏమీ బాగుండదు. ఉండే చెట్టు నేను చేస్తానుగా. ఈసారి మాత్రం నా మాట దక్కించు. రాపోదాం. చంద్ర, భగవాన్ వారు వచ్చారా? రాక మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చంద్ర మైకల్లో ఉన్నాడు. ఎలా దారికి తెస్తావు నీ ఇష్టం.
ఇక చాలు, ఆపేయండి. ఎందుకని? ఈ మధ్యనే అలవాటు చేస్తున్నారు, ఎక్కువైతే భరించలేరు. భరించలేకనే తాగుతున్నా, తాగాం గనకనే ఇక్కడున్నాం, ఉన్నాం గనక నీతో మాట్లాడుతున్నాం, లేవలేం గనక కూర్చున్నాం. మైకంలో ఉన్నామని మైల పడేద్దాం అనుకుంటున్నావా? మనకు ఇంకా తెలివి ఉంది, తెలుసా? తెలుసు, కానీ ఇక్కడికి వచ్చే వారెవ్వరూ మద్యం ముట్టుకోరు. ముట్టుకోరా? పిస్తోలుంటే కాల్ చేసేవాడు. వాళ్ళు మనకంటే మహాపాప. పెద్దలు ఏమన్నారో తెలుసా? గరళం మింగితే బ్రతుకే లేదు, అమృతం తాగితే చావే రాదు. కానీ నిమిషంలో 1000 సార్లు చంపి బ్రతికించే పరుసు ఏది? ఇదే అన్నారు. మనం సరే సరే అన్నాం, తాగుతున్నాం. వద్దు, ఈ హాలాహలానికి బానిసని నా ఆశలు అడియాసలు చేయొద్దు. నా కోసమైనా మానేయండి. మనం తాగేది నీకోసం నా కోసం కాదే పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు. ఏమైనా కానివ్వండి, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. చేస్తే ప్రాణాలే తాగేస్తాం, తెలుసా? తాగేసి పారు, నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది. అయిపోయింది పారు, అయిపోయింది. అదే అయిపోయింది, అవతల పారేయండి. నేను నా పారు ఏకాంతం మాట్లాడుకుంటుంటే మధ్య నువ్వు వడ్డొస్తావే. నువ్వంటే నాకు అసహ్యం. ఆయన నా ఇంటికి వచ్చి తాగుతుంది. పాపం చీకట్లోనేగా చేసేది, అందుకే ఈ నరకానికి వచ్చాం. నిజం, ఒకప్పుడు ఇది భయంకర నరకమే. కానీ మీ పాదస్పర్శతో దీన్ని స్వర్గం చేశారు. ఈ పాపికి వెలుగు చూపించారు. మీ పాదాలతోడు మీరేం చేసినా సరే ఇక తాగనివ్వను. పేడ తొలగిపోయింది, లేవండి. వా, నీకెంత సహనం ఉంది! ఎంత అవమానమైనా నీలాంటిది భరించగలదు అంటే ఇదే తార్కాణం. ఆయన నీకెందుకే ఈ బాధ అంతా? ప్రేమలో మాధుర్యం తెలుసుకున్నది. ప్రేమ ప్రేమ చంద్రముఖేట ప్రేమిస్తోంద ప్రేమ. అక్కర్లే, మనకక్కర్లే. కావాలనుకున్నది జారిపోయి కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయి ఎవరి దారి వారు. అది పక్కా ఇల్లాలి, మనం పక్కా తాగుబోతు, ఇది పక్కా తిరిగిపోతు. ఇప్పుడు మంచి నాటకం ఆరంభమైంది. అయితే నాకే ఆశ లేదు, విశ్వాసం లేదు, కోరిక లేదు, విచారము లేదు. లేదనుకుంటే ఏమీ లేదు. అంతేనా? అంతే, కాసేపు నిద్రపోండి. పండు, మీరు కూతురు కొనికేయండి, మనం పండుగని పారాయిస్తాం. పారు ఉషా, పారా ఉషా, పారు ఉషా.